అనగనగా ఒక అందమైన గ్రామం. ఆ గ్రామం చుట్టూ పచ్చని పంట పొలాలు, పాడి పశువులు, పూల సువాసనలు, అలా ఎంతో సంతోషంతో నిండిన గ్రామం. ఆ ఊర్లో ఒక చురుకైన చిన్న బాబు ఉండేవాడు. అతని పేరు టోటో. టోటోకి చిత్రలేఖనం అంటే ఎంతో ఇష్టం. ప్రతిరోజు పెద్ద మర్రి చెట్టు కింద కూర్చొని తన పాత బ్రష్తో కాగితాలపై పూలు, పక్షులు, గాలిపటాలు, స్నేహితులు, ఇలా ఎన్నో చిత్రాలు వేస్తూ ఉండేవాడు. కానీ అతనికి ఒక సమస్య ఉంది. అతని బ్రష్ చాలా పాతది. రంగులు మసకగా వచ్చేవి, చిత్రాలు కాస్త బోసిగా కనిపించేవి. అయినా టోటో నవ్వుతూ చిత్రాలు వేస్తూనే ఉండేవాడు. టోటో ఒకరోజు ఆకాశం వైపు చూసి, నేను ప్రపంచంలోనే అద్భుతమైన చిత్రాన్ని వేస్తా అని అన్నాడు. ఒకరోజు బావి దగ్గర టోటో చిత్రమేస్తూ ఉండగా పొడవైన తెల్ల గడ్డంతో ఉన్న ఒక వృద్ధుడు అక్కడికి వచ్చాడు. అతను టోటో వేసిన చిత్రాలను చూస్తూ మృదువుగా, బాబూ, నీకు చిత్రలేఖనం అంటే చాలా ఇష్టమా అని అడిగాడు. టోటో సిగ్గుగా తల ఊపి, అవును తాతయ్య, కానీ నా బ్రష్ పాతది అని అన్నాడు. ఆ వృద్ధుడు చిరునవ్వు చింది తన సంచిలోంచి ఒక బంగారు రంగులో మెరిసే బ్రష్ తీసి ఇచ్చాడు. దీన్ని తీసుకో అని అన్నాడు. ఇది మాయా బ్రష్, కానీ దీన్ని మంచి పనులకే వాడాలి. టోటో కళ్ళు మెరుస్తూ, ధన్యవాదాలు తాతయ్యా అని ఆనందంగా అన్నాడు. అతను బ్రష్ను రంగులో ముంచి గీత వేశాడు. ఒక్కసారిగా రంగులు వెలిగిపోయాయి. అతను సీతాకోక చిలుక చిత్రమేశాడు. ఆ చిలుక కాగితం మీద నుండి ఎగిరిపోయింది. అతను పువ్వు చిత్రమేశాడు. అది నిజంగా వికసించింది. ఆనందంతో టోటో ఊరంతా పరిగెత్తుతూ గోడల మీద పూలు, ఆకాశంలో పక్షులు, చెరువులో చేపలు చిత్రించాడు. మొత్తం ఊరు రంగుల పండుగలా మారిపోయింది. ఒకరోజు దురాశ కలిగిన ధనవంతుడు రంగారావు దాన్ని చూశాడు. ఆ బ్రష్ నాకు కావాలి అని అరిచాడు. టోటో ప్రశాంతంగా చెప్పాడు, ఇది దురాశ కోసం కాదు, మంచి పనులు చేయడం కోసం. రంగారావు బలవంతంగా బ్రష్ తీసుకొని బంగారం చిత్రించాడు. కానీ బంగారం బదులు మట్టిగా మారింది. కోపంతో అతను బ్రష్ విసిరేసి పారిపోయాడు. టోటో దాన్ని నెమ్మదిగా వెతుకుని ఇలా అన్నాడు, నేను దీన్ని ఎప్పుడూ స్వార్థం కోసం వాడను. ఆ రోజు నుంచి టోటో తన మాయా బ్రష్తో పేదల ఇళ్లకు పైకప్పులు, ఆకలితో ఉన్న పిల్లలకు పండ్లు, పూలు లేని తోటలకు పువ్వులు చిత్రించాడు. గ్రామమంతా సంతోషంగా మారిపోయింది. ఒక రాత్రి ఆ వృద్ధుడు మళ్లీ వచ్చి చిరునవ్వు చిందించాడు. టోటో, చూశావా మన జ్ఞానీ బ్రష్? నువ్వు దానిని మంచితనంతో వాడావు. ప్రపంచానికి నీలాంటి హృదయాలు కావాలి అంటూ ఆ వృద్ధుడు బ్రష్ని తాకగా అది ఇంకా ప్రకాశించింది. ఇప్పటినుంచి నీ బ్రష్ కలలను కూడా చిత్రిస్తుంది అని అన్నాడు. ఆ రోజు నుంచి గ్రామంలోని పిల్లలందరూ రంగుల కలలతో నిద్రపోయారు. మరియు పెద్ద మర్రి చెట్టు కింద టోటో చిరునవ్వుతో చిత్రాలు వేస్తూ తన ప్రపంచాన్ని మాయాజాలంతో నింపుతూ ఉండిపోయాడు. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఈ కథలోని నీతి ఏంటో కామెంట్ చేయండి.